ఇండోనేషియన్ పీపుల్ వాళ్ళ ఇండిపెండెన్స్ డే దగ్గరికి వచ్చే టైంకి వాళ్ళ సొంత ఫ్లాగ్ కాకుండా వన్ పీస్ ఫ్లాగ్ ని ఎగిరేస్తున్నారు. కానీ ఎందుకు? ఇండోనేషియాలో గత కొంతకాలంగా సోషియో పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయని మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళను, ఎందుకంటే అది నా నీష్ కాదు గనక. కానీ ఒక విషయం చెప్తున్నా, అక్కడి ప్రజలు వాళ్ళ గవర్నమెంట్ వల్ల చాలా ఇయర్స్ గా అన్హ్యాపీగా ఉన్నారు. ఎలాగైతే వాళ్ళ ఇండిపెండెన్స్ డే వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ తో పాటు వన్ పీస్ జాలీ రోజర్ అయిన స్ట్రా హ్యాట్ ఫ్లాగ్ ని కూడా హాయిస్ట్ చేస్తున్నారు యాజ్ ఏ సింబల్ టు అపోజ్ ది రైజ్ ఆఫ్ డిక్టేటర్షిప్, ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ బై ది గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ వన్ పీస్ లో స్ట్రా హెడ్స్ రిప్రజెంట్ చేస్తారు కదా టు ది వరల్డ్ గవర్నమెంట్ హూ ఆర్ ఇన్హ్యూమన్ అండ్ క్రూయల్ టు ది పీపుల్. ఈ ఫ్లాగ్ రిప్రజెంటేషన్ ఇంత ఎక్కువగా అవ్వడం చూసి అక్కడి గవర్నమెంట్ దీన్ని సింబల్ ఆఫ్ రిబెలియన్ అని డిక్లేర్ చేసింది. ఇప్పుడు దీన్ని పనిషబుల్ అఫెన్స్ గా కూడా కేటగరైజ్ చేసింది. అంటే ఇండోనేషియాలో వాళ్ళ ఫ్లాగ్ తో పాటు వన్ పీస్ ఫ్లాగ్ పెడితే జైలు కూడా వేయొచ్చు. నాకు అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఎలాగుందో తెలియదు. నిజంగా అక్కడి గవర్నమెంట్ ఇన్హ్యూమన్ వే ఆఫ్ కంట్రోలింగ్ చేస్తుందో కూడా నాకు తెలియదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, One Piece has inspired the whole generation to stand against the cruel government. Ichira Oda, hats off to you. మరిన్ని న్యూ యానిమే విషయాలు తెలుసుకోవడానికి యానిమేటర్స్ ని ఫాలో అవ్వండి.